స్మరత్శాసనయా కాంచీపురీకృతాసనయా శ్వాసనయా సకల జగద్భాసనయా కలిత శంభరాసనయా. మన్మధుని శాసించిన శివుని తన శృంగార విభవంతో హర్షింపచేసినట్టి తల్లి ఈ కాంచీపురంలో వేంచేసి ఉన్న కామాక్షి. తన ఉనికితో సకల జగత్తును ప్రకాశింపచేస్తున్న శక్తి ఆమె. మాయను తన ఆసనంగా గల ఆ తల్లి చేత నేను సంతోషిస్తున్నాను. ప్రేమవతి కంపాయ స్థేమవతి యతి మనసు భూమవతి సామవతి సత్యగిరాం సోమవతి శిరసి భాతి హైమవతి. కంపా నది పట్ల ప్రేమ కలది, మునీశ్వరుల మనస్సుల్లో స్థిరంగా ఉండేది, గొప్పదైనది, వేదాలలో సామస్వరూపిణి, హిమవంతుని పుత్రి, సిగలో చంద్రుని ధరించినది అయిన ఆ తల్లి వెలుగొందుతున్నది. కౌతిగిన కంపాయా కౌసుమ చాపేన కీలితేనాత్త కులదైవతేన మహదా కుట్మలముద్రాం ధునోతు నఖ ప్రతిభా. పూవిల్లు ధరించినది అంటే చెరుకు విల్లును ధరించినది, గొప్పదైన కులదైవమైనట్టిది. కంపానది పరిసరములు అందు ఆసక్తి గలది. మీదు మిక్కిలి నా అంతరంగమునందు స్థిరపరుచుకొనినది అయినటువంటి ఆ అమ్మ మా యొక్క బుద్ధి అనే మొగ్గను వికసింపచేయుగాక. కేనాపి మిలంధేహ కేనాపి మిలంధేహ యూనా స్వాసహాయ తిలకేన సహకారమూలదేశే సంవిద్రూప కుటుంబిని రామతే. అగ్నిని కన్నుగా గల ఒకానొక యువకునితో శరీరం పంచుకుని తీయ మామిడి చెట్టు కింద జ్ఞానస్వరూపుణి అయిన మహాపతివ్రత ఆనందిస్తున్నది. కుసుమ శరగర్వ సంపత్కోశ గృహం భాతి కాంచి దేశగతో స్థాపితం అస్మిన్ కథమపి గోపితం అంతఃమయా. కాంచీ దేశంలో మన్మథ సంపత్ వైశిష్ట్యం గల కోశాగారం ప్రకాశిస్తున్నది. నా మనస్సేమో రత్నమాయి. ఎలాగైతేనే ఆ కోశాగారంలో దాన్ని కదలకుండా పెట్టి దాచివేస్తాను. అమ్మయ్య, అది దొంగిలింపబడుతుందనే భయం నాకు ఇక లేనేలేదు. దక్షషడద్వారణ్యో జరదలిత కుసుంభ సంవృతారుణ్యం కలయేత్తవతారుణ్యో కంపాతటసీమ్ని కిమపి కారుణ్యం. నామరూపాత్మకమైనది ఈ జగత్తు అంతా. 6 రకాలైన మార్గాలలో మహారణ్యాల వలె విస్తరించి ఉన్నది. ఈ కీకారణ్యాలను కాల్చివేయడానికి కేవలం ఇసుమంత నిప్పురవ చాలు.
ఆ అరుణ రూపిణికి అగ్నివర్ణకు అమ్మకు. అమ్మ రూపం ఈషద్ రక్తవర్ణం, కుసుంబ పుష్పాల వంటిది. తరుణావస్థను పొంది కంపానదీ తీరంలో భక్త జనులను అనుగ్రహించే తలంపుతో నెలకొని ఉన్న ఆ కరుణాపూర్ణమూర్తిని ధ్యానం చేస్తాను. అధికాంచి వర్తమానం అతులాం కరవాణి పరణాం అక్ష్ణో ఆనందపాకభేదా అరుణిమ పరిణామ గర్వ పల్లవితా. కాంచీనగర సంవాసిని అయిన సర్వోత్కృష్ట ఆనంద రూపిణి అయిన మాటి మాటికి మారాకులు తొడుగుతూ అనంతంగా పరిణమిస్తున్న అరుణ వర్ణయైన ఆ తల్లిని నా కనుల విందుగా సాక్షాత్కరింపజేసుకుంటాను. బాణశృణి పాశకార్ముక పాణి అముం కమపీఠగతం ఏనదర కోణచూడం శోణిమ పరిపాక భేదం ఆకలయే. కామపీఠాన్ని అధిష్ఠించిన ఒకానొక విశిష్ట అరుణవర్ణను ధ్యానిస్తాను. చంద్రుని తలయందు తురుముకున్న ఆ తల్లి తన చతుర్భుజములందును బాణము, అంకుశము, పాశము, ధనస్సులను ధరించినది. కిం వా ఫలతి మమాన్యైః అంబాధర చుంబి మందహాసముఖీ సంవాదకరీ తమసా అంబా జాగర్తి మనసి కామాక్షి. దేవతలచే నాకేమి ప్రయోజనం లభిస్తుంది? ఎర్రని దొండపండు వంటి పెదవిని ముద్దుడుకుంటున్నట్లుగా ఉన్న చిరు నవ్వు ముఖంతో చీకట్ల గుంపును మధించి పారద్రోలే అమ్మ కామాక్షి నా మనస్సులో మెలకువతో ఉన్నది. మంచే సదాశివమయే మంచే సదాశివమయే పరశివమయ లలిత పుష్ప పర్యంకే పరశివమయ లలిత పుష్ప పర్యంకే అధిచక్రమధ్యమాస్తే కామాక్షీ నామ కిమపి మమ భాగ్యం కిమపి మమ భాగ్యం. నా భాగ్య విశేషం ఒకటి, సదాశివుడు పలకంగా గల మంచపై పరమశివునితో నిండిన సుకుమారమైన వికసించిన ఒడియను పాన్పుపై చక్ర మధ్యయై కామాక్షిగా అధిష్ఠించి ఉన్నది. అమ్మ పంచప్రేతాసనాసీన బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు మంచపు కోళ్లుగాను సదాశివుడు మంచపు పలకగాను అమరియుండగా కామేశ్వరాంక పర్యంకోపవేశమును అందునని సాంప్రదాయగతమైన ఉపచారములు చెప్పుచున్నవి. శ్లోకంలోని పుష్ప శబ్దమునకు వికసనశీలమైనని అర్థం చెప్పుట ఉచితం.